రతన్ టాటా వీలునామాలో ఆ వ్యక్తి ఎవరు అనే ఆసక్తి అందరిలోనూ ఏర్పడింది. ఆయనకు 500 కోట్లు ఇవ్వాలని వీలునామాలో రాయడంతో ఎవరా వ్యక్తి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. జంషెడ్పూర్కి చెందిన మోహిని మోహన్కు 500 కోట్లకు పైగా విరాళాలు ఇవ్వాలని రతన్ టాటా వీలునామా చెప్తోంది. 2024 అక్టోబర్లో మరణించిన రతన్ టాటా తన ఆస్తిలో 1/3 వంతు దత్తుకు ఇచ్చేలాగా వీలునామాను రాశారు. మిగిలిన ఆస్తిని టాటా సవతి సోదరీమణులు షరీన్ జెజియాబాయ్, డీనా జెజియాబాయ్లకు రాశారు. వారు వీలునామా అమలుదారులుగా కూడా పనిచేస్తున్నారు. అయితే రతన్ టాటా సంపదలో ఎక్కువ భాగం ఆయన తన చివరి సంవత్సరాల్లో స్థాపించిన 2 సంస్థలు రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్, రతన్ టాటా ఎండోమెంట్ ట్రస్ట్ ద్వారా దాతృత్వ కార్యక్రమాలకు ఇచ్చారు. మోహిని మోహన్ దత్తా వాదన ఇతర వాటాదారులతో విభేదాలకు దారితీసిందని సమాచారం. వీలునామాలో ఉన్న దానికంటే కూడా ఎక్కువ వాటాను దత్తా డిమాండ్ చేసినట్లు సమాచారం. దత్తా జంషెడ్పూర్కు చెందిన వ్యక్తి. రతన్ టాటా ప్రయాణంలో సుదీర్ఘ చరిత్రను కలిగి ఉన్నాడు. అతని కుటుంబం ఒకప్పుడు స్టాలియన్ ట్రావెల్ ఏజెన్సీని నిర్వహించేది. ఈ సంస్థలో టాటా ఇండస్ట్రీ 20% వాటాను కలిగి ఉంది. 2013లో స్టాలియన్ టాటా గ్రూప్ హాస్పిటాలిటీ విభాగంలో ఒక విభాగమైన తాజ్ గ్రూప్ ట్రావెల్ సర్వీసెస్ లో విలీనం చేశారు. థామస్ కుక్ తో అనుసంధానమైన కంపెనీ టీసీ ట్రావెల్ సర్వీసెస్ కు దత్తా డైరెక్టర్ గా కూడా పనిచేశారు. రతన్ టాటా 24 ఏళ్ల వయసు నుండే ఇద్దరి మధ్య అనుబంధం ఉంది. తామిద్దరూ 6 దశాబ్దాలుగా కలిసి ప్రయాణించారని టాటా గతంలో చెప్పారు. అయితే రతన్ టాటా వీలునామా దాతృత్వం పట్ల ఆయనకున్న నిబద్ధతను తెలియజేస్తుంది. ఎందుకంటే ఆయన ఆస్తుల్లో ఎక్కువ భాగం ప్రాథమిక ఆస్తులు ధార్మిక సంస్థలకే రాశారు. అయితే మోహిని మోహన్ దత్తా కీలక లబ్ధిదారుడుగా కనిపించడంతో ఇది పెద్ద చర్చకే దారితీసింది.